హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ జ్యూసీగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ఏం లేదండి, ఫస్ట్ నేనైతే 3 లెగ్ పీసెస్ తీసుకున్నాను. 3 లెగ్ పీసెస్ కూడా బాగా క్లీన్ చేసుకొని వాటికి కొంచెం ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాను. దాంట్లో నేను ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేశానండి, కొంచెం స్మెల్ రాకుండా ఉంటుందని చెప్పేసి. దాంట్లో 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, 2 టీ స్పూన్స్ కారం వేసుకోండి, కొంచెం పసుపు వేసుకోండి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి, 2 టీ స్పూన్స్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోండి, అలాగే 2 టీ స్పూన్స్ పెరుగు వేసుకోండి, అరబద్ద నిమ్మరసం చెక్క పిండేసుకోండి. అవి మొత్తం బాగా కలుపుకోండి. మసాలా మొత్తము చికెన్ లెగ్ పీసెస్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి. లాస్ట్లో మనకి లెగ్ పీసెస్ కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది కదా పైన లేయర్ అనేది. దానికోసం నేను 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. అది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదనమాట. కొంచెం క్రంచీగా ఉంటుంది అని చెప్పేసి అది బాగా మర్దన చేసుకోండి చికెన్ పీసెస్కి బాగా. అలా కలిపి నేనైతే ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా పక్కన పెట్టుకున్నా పర్వాలేదు. చూడండి, బాగా కలుపుకొని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తరువాత ఒక బాండీ పెట్టేసుకోండి. ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నేనైతే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లెగ్ పీసెస్ వేసేసుకున్నాను. చూడండి, అలాగా బాగా హైలో అయితే పెట్టకండి, సిమ్లోనే పెట్టండి. బాగా లోపలికైనా ఫ్రై అవ్వాలి కదా, అందుకని. లేకపోతే హైలో కానీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా లోపల బాగా ఉడకదు. అందుకని చెప్పి నేనైతే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేను సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. చూడండి, కలర్ కూడా చాలా మంచిగా వచ్చిందనమాట. టేస్ట్ కూడా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ టేస్టీ అండ్ జ్యూసీ లెగ్ పీసెస్. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, కనీసం కామెంట్ కూడా చేయడం లేదండి. మా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్.